Hi students, in video number 29, I have explained in detail about trading account. వీడియో నంబర్ 29లో వర్తకపు ఖాతా గురించి మీకు పూర్తిగా వివరించడం జరిగింది. And in the video number 30, we have worked out calculation of cost of goods sold. So, అమ్మిన సరుకుల విలువను లెక్క కట్టడానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము వీడియో నంబర్ 30లో చేశాము. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా బేస్ చేసుకుని గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి వీడియో నంబర్ 31లో మనం తెలుసుకోబోతున్నాము. దయచేసి మీరందరూ వినాల్సిందిగా కోరుచున్నాను. Okay, students, this is the problem, right? So, ascertain gross profit from the following figures: opening stock of goods, closing stock of goods, purchases, purchase returns, sales, sales returns, carriage inwards, carriage outwards, freight, duty and clearing charges, rent and taxes. These are the transactions and we are going to work out the problem. And once again, I am requesting you to remember or to watch video number 29. First, you watch that and know what are the things which come under trading account. Okay. So, dear students, now let us work out the problem. So, opening stock that will be recorded in trading account debit side, isn't it? So, this one trading account TD, we are finding a small formula TD. So TD means trading account debit side. Okay. TC, trading account credit side. Okay, these are small tips or hints to make the problem easy, right? Opening stock of goods, it will be entered on trading account debit side. Closing stock of goods, TC, it will be entered in trading account credit side. Purchases, so purchases means trading account debit side. Why it is entered? When we purchase goods, that is an expenditure to the business and we regularly purchase goods, right? That's why we record that on debit side. Purchase returns, you have to less from purchases. Purchase nunchi teeseyali. Sales, TC, trading account credit side. Why you record trading sales on credit side of trading account? Because it is an income. Income should be credited. Okay, right? And next, sales returns. Sales returns will be less from sales. Sales నుంచి తగ్గియాలి, ఎందుకంటే వెనక్కి వచ్చిన వాటిని మనము ఆదాయంగా చూపకూడదు కాబట్టి. క్యారేజ్ ఇన్వర్డ్స్, డియర్ స్టూడెంట్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్ మీన్స్ సరుకును కొన్నప్పుడు సరుకు లోపలికి తీసుకురావడానికి చెల్లించే రవాణా ఖర్చులు కాబట్టి, కొనుగోలుకు సంబంధం ఉన్న ఖర్చులు కాబట్టి ఇవి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రిలేటెడ్, అంటే ఏమి, సరుకులు బయటికి పంపినప్పుడు, అంటే బయటికి అంటే ఏమి, అమ్మినప్పుడే కదా మనం సరుకులు బయటికి పంపేది, అప్పుడు పెట్టిన ఖర్చులు కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. పిఈడి అని అంటాం. పిడి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇక ఫ్రైట్, డ్యూటీ, క్లియరింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయి? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి. ఎందుకంటే సుంకం కానీ క్లియరింగ్ చార్జెస్ అంటే మన స్టాక్ ను హార్బర్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ క్లియర్ చేసుకున్నప్పుడు పెట్టే ఖర్చులు అన్నమాట. ఫ్రైట్, రవాణా ఖర్చులు. తర్వాత రెంట్ అండ్ ట్యాక్సెస్ అనేది ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ స్టూడెంట్స్. పర్చేజ్ రిలేటెడ్ కాదు కాబట్టి, లేదా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ కాదు కాబట్టి ఇది మనకు ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. కాబట్టి రెంట్ అండ్ ట్యాక్సెస్ రాదు,
దాంతో పాటుగా క్యారేజ్ అవుట్వర్డ్స్ రావు, మిగతావన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. సో డియర్ స్టూడెంట్స్, 1 by 1 మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ 2, ఓపెనింగ్ స్టాక్ 20,000 ట్రేడింగ్ అకౌంట్ లో 2, ఓపెనింగ్ స్టాక్ 20,000. సో అట్లనే తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్ వస్తుంది. కానీ పైన ఫస్ట్ మనం సేల్స్ రాసుకోవాలి కాబట్టి బై సేల్స్ అని రాసుకుంటాము. ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. సేల్స్ ఎంత అంటే సేల్స్ 1,60,000 లెస్ సేల్స్ రిటర్న్స్, అమ్మకాల వాపసులను మనము లెస్ చేయాలి. సో 3,000 లెస్ చేస్తే 1,57,000. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్ రాసుకోవాలి. బై క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 30,000. ఓకేనా? 30,000. సో క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 30,000. నెక్స్ట్ స్టూడెంట్స్, తర్వాత పర్చేజెస్. ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ ఎంత? 8,000. పర్చేజ్ రిటర్న్స్ 2,000. సో డియర్ స్టూడెంట్స్, 2 పర్చేజెస్ అని డెబిట్ సైడ్ 80,000 ఇన్నర్ కాలంలో రాసి లెస్ పర్చేజ్ రిటర్న్స్ 2,000 ఎనికి పంపించినవి రాసుకుంటాం. టోటల్ 78,000 ఈ రకంగా రాసుకుంటాం మనం. ఓకే, ఆ తర్వాత పర్చేజ్ రిటర్న్స్ అయిపోయింది, పర్చేజెస్ సేల్స్ అయిపోయింది, సేల్స్ రిటర్న్స్ అయిపోయింది. ఇక ఒకటి ఉంది క్యారేజ్ ఇన్వర్డ్స్ మాత్రమే. క్యారేజ్ ఇన్వర్డ్స్ తర్వాత ఫ్రైట్ అండ్ క్లియరింగ్ చార్జ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్స్ 2,000. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత? 2,000. ఆ తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్ అయిపోయింది. క్యారేజ్ అవుట్వర్డ్స్ రాదని తెలుసు. నెక్స్ట్ ఫ్రైట్ డ్యూటీ క్లియరింగ్ చార్జెస్, ఇవి టోటల్ ఎంత? 5,000. ఓకేనా? 5,000. సో క్రెడిట్ సైడ్ 2 ఐటమ్స్ వస్తాయి. క్లోజింగ్ స్టాక్, సేల్స్ రిటర్న్స్ ప్లస్ చేస్తాం సేల్స్ నుంచి. డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేస్తాము, క్యారేజ్ ఇన్వర్డ్స్ అండ్ ఫ్రైట్ డ్యూటీ క్లియరింగ్ చార్జెస్. అంతే కదా స్టూడెంట్స్? సో టోటల్ ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. సో ఏ వైపు మీకు ఎక్కువగా ఉంది? అబ్జర్వ్ చేస్తే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే గ్రాస్ లాస్ వస్తుందని. సో ఈ ప్రాబ్లంలో మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి హైయెస్ట్ సైడ్ ఉండే వైపు ఫస్ట్ రాసి 1,87,000 దాన్ని ఆపోజిట్ లో వేసుకోవాలంటే డెబిట్ సైడ్. ఓకే, సో 1,87,000 లో మొత్తం ఈ డెబిట్స్ అన్ని కూడాను క్రెడిట్ సైడ్ నుంచి డెబిట్ సైడ్ బ్యాలెన్స్లు తీసేయాలి. అంటే ఎంత? 20 + 78 98 ప్లస్ ఒక 2 1,05,000. ఓకేనా? సో 1,05,000 లో 1,87,000 లో 1,05,000 పోతే 82,000. సో 82,000. సో దిస్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ మనము మళ్ళీ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో బై గ్రాస్ ప్రాఫిట్ అని ఇక్కడ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్ రాసుకుంటాం 82,000 అని. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్, తేల్చిన నిల్వ గ్రాస్ ప్రాఫిట్. సో ఈ రకంగా మనము గ్రాస్ ప్రాఫిట్ ని కనుక్కుంటాం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా. ఓకే స్టూడెంట్స్, రైట్. ఓకే స్టూడెంట్స్, మరొక ప్రాబ్లం చేద్దాం. Prepare a trading account of Messrs. Anjali from the following information related to March 31st, 2017. ఓకే, ఇది ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఈ మెజర్స్ అంజలి యొక్క బిజినెస్ కి సంబంధించి. ఓపెనింగ్ స్టాక్ ఓకేనా, ఎక్కడ వస్తుంది మనకు? డెబిట్ సైడ్ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్ లో. పర్చేజెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. సేల్స్ ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేయాలా, లెస్ ఫ్రమ్ పర్చేజెస్.
less from purchases అంటే TD లో. నెక్స్ట్ సేల్స్ టన్స్ లెస్ ఫ్రమ్ సేల్స్, ఎక్కడ ఇది TD లో లెస్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అని అర్థం. ఏది పర్చేజ్ రిటర్న్స్. సేల్స్ టన్స్ లెస్ ఫ్రమ్ సేల్స్ అన్నమాట, ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఓకే, ఓకే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సేల్స్ టన్స్ ఏం చేస్తాం మనము, సేల్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లెస్ చేస్తాం. రైట్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. క్యారేజ్ ఆన్ సేల్స్ అంటే ఇది అమ్మకాలకు సంబంధించింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ రాదు ఇది. తర్వాత ఫ్యాక్టరీ రెంట్, సరుకులు ఉత్పత్తి చేసినప్పుడు పెట్టే ఖర్చు కాబట్టి ఇది మనం ఏం చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాము. ఓకే, ఆ తర్వాత ఆఫీస్ రెంట్ అంటే సేల్స్ కి సంబంధించింది. ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, అమ్మకాల కోసం ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. డాక్ అండ్ క్లియరింగ్ చార్జెస్, సరుకులు కొనుగోలు చేసినప్పుడు మనం వేరే చోటు నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి, డాక్ అంటే ఏమి, పోర్ట్ అన్నమాట, హార్బర్ రిలేటెడ్, ఏమి ఓడరేవుకు సంబంధించి అన్నమాట. సో అది కాబట్టి పర్చేజ్ రిలేటెడ్ కాబట్టి ఇది మనము ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్, ఇది కూడాను ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. కోల్, గ్యాస్ అండ్ వాటర్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మీరు ఏ ఐటమ్ దేని కింద వస్తుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. నౌ వి షల్ డూ ద ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఓకే, ఓపెనింగ్ స్టాక్. So opening stock comes on trading account debit side, isn't it? So to opening stock enta 60,000. Tarvata purchases ఇన్నర్ కాలం లో రాసుకుందాం. 3 లక్షలు. పర్చేజ్ రిటర్న్స్ ఉంది కాబట్టి లెస్ చేయాలా, లెస్ పర్చేజ్ రిటర్న్స్ 18,000. ఓకే, 3,18,000 పోతే 2,82,000. ఓకేనా, రైట్. తర్వాత ఏముంది, సేల్స్ ఉంది. బై సేల్స్ ఇన్నర్ కాలంలో రాసుకుంటాం. 7,50,000 లెస్ ఎస్ఆర్ అంటే సేల్స్ టన్స్ అన్నమాట. సో టోటల్ 30,000. సో 7,20,000. 7,20,000. Okay students, right. Next, carriage on sales, carriage on purchases. ఏది వస్తుంది మనకు ఈ రెండిట్లో, క్యారేజ్ ఆన్ పర్చేజ్ వస్తుంది. క్యారేజ్ ఆన్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ లో రాదు, ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో వస్తుంది. కాబట్టి క్యారేజ్ ఆన్ పర్చేజెస్ మాత్రమే తీసుకుంటాం. ఎంత, 12,000. ఓకే, తర్వాత ఫ్యాక్టరీ రెంట్ 18,000. తర్వాత ఆఫీస్ రెంట్ రాదు, ఎందుకు, ప్రాఫిట్ లాస్ అకౌంట్ రిలేటెడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నమాట, సేల్స్ రిలేటెడ్ అన్నమాట అది. ఓకే, తర్వాత డాక్ అండ్ క్లియరింగ్ చార్జెస్ టోటల్ 48,000. రైట్. నెక్స్ట్, ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్. ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్. ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫ్రైట్ అండ్ ఆక్ట్రాయ్. సో 6,500. ఆ తర్వాత కోల్, గ్యాస్, వాటర్ total 10,000. So these are the items, and I think all the transactions we have entered except carriage on sales and office rent.
Why office rent and carriage on sales, these two come under profit and loss account. That's why we have not taken. Okay, students. So అన్ని transactions enter చేసాం మనం, right? So now let us do the let us find out the gross profit. So total, and do you know students, there is no closing stock, isn't it? క్లోజింగ్ స్టాక్ లేదు. కారణం ఏంటంటే అంతా స్టాక్ అంతా అమ్ముడుపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ లేదంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఓపెనింగ్ స్టాక్ కూడా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోండి. సో 7,20,000 క్రెడిట్ సైడే ఎక్కువ ఉంది మనం బాగా అబ్జర్వ్ చేస్తే డెబిట్ సైడ్ కంటే. అందుకనే మనం ఫస్ట్ క్రెడిట్ సైడ్ వేసుకున్న తర్వాత డెబిట్ సైడ్ అదే అమౌంట్ తీసుకొచ్చేసాము. ఇప్పుడు 7,20,000 నుంచి 7,20,000 నుంచి ఏమి ఇవన్నీ కూడితే ఎంత వస్తుంది, ఇవి తీసేయాలన్నమాట. సో 4,36,500, 4,36,500. సో 7,20,000 నుంచి ఇది క్రెడిట్ టోటల్, దాంట్లో నుంచి డెబిట్ టోటల్ తీసేస్తే 10 లో 5 పోతే 5, 9 లో 6 పోతే 3, ఓకే 11 లో 3 పోతే ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. ఇక్కడ 6 లో 4 పోతే 2. So dear students, 2,83,500. This is